అస్సలాముఅలైకుం హాయ్ అండి. ఈరోజైతే బెలూన్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. అంతకన్నా ముందు మనమైతే లోపల హాఫ్ హ్యాండ్ అయితే వేస్తున్నానండి. ఈ హాఫ్ హ్యాండ్ మనం ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో ఆ విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం స్టిచ్ చేసి పెట్టుకోవాలండి. హాఫ్ హ్యాండ్ వచ్చేసి మెయిన్ క్లాత్కు రైట్ సైడ్ లైనింగ్ వేసుకొని ఒక 1 ఇంచు కానీ పాదం ఖర్చుతో కానీ 1/2 ఇంచు ఖర్చుతో కానీ మీరు ఖర్చు ఎంతైతే వదులుకుంటారో ఆమెన ఖర్చుతో స్టిచ్ చేసుకోవాలండి స్ట్రైట్గా. ఆ తర్వాత రాంగ్ సైడ్కి తిప్పుకొని పై స్టిచ్ వేసుకొని ఈ విధంగా చుట్టూ లైనింగ్ అయితే అటాచ్ చేసేయండి. ఫస్ట్ ఈ విధంగా హాఫ్ హ్యాండ్ అయితే స్టిచ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలండి. ఇలానే రెండు వైపులా హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకొని ఒకసారి సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని రెండు సమానంగా వచ్చే విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఒకవైపు మనము క్రాస్ అయితే తీసుకోవాలండి. లోతు అయితే తీయాలా. ఒక 1/2 ఇంచు ఖర్చుతో ఈ విధంగా మనము లోతు అయితే తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా లోతు అయితే తీసుకోవాలి. నీట్గా కటింగ్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనము బెలూన్ హ్యాండ్స్ అయితే తీసుకొని ఈ విధంగా హాఫ్ హ్యాండ్కు రైట్ సైడ్ ఈ బెలూన్ హ్యాండ్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలండి. మనం ఈ బెలూన్ హ్యాండ్ స్టిచ్ చేసేటప్పుడు మనం క్లాత్ అనేది ఇగ్గకుండా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అప్పుడే మనకు కరెక్ట్గా సరిపోతుంది. అలాగే ఫిట్టింగ్ని చాలా బాగా వస్తుంది. మనం సాగవేరుకుతూ స్టిచ్ చేస్తే క్లాత్ అనేది సాగుతుంది. అలాగే ఇంకా మనకు లుక్ అనేది ఎత్తిపోతుందండి. ఇంకా హ్యాండ్ని ఎక్కువ లూజ్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనము జరుపుకుంటూ లూజ్ వదులుతూ ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అలాగే ఈ బెలూన్ హ్యాండ్ వచ్చేసి రైట్ సైడ్ చూడండి పైకే ఉండాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలా చూడండి. ఇలానే రెండు చేతులు కుట్టుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్కి అయితే అటాచ్ చేసుకోవాలండి. ఈ విధంగా మధ్యలో ఖర్చు పెట్టుకొని ఈ ఖర్చు వచ్చేసి మనం బ్లౌజ్కు షోల్డర్ పైన పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఇటు సైడ్ స్టిచ్ చేసుకొని ఆ తర్వాత అటు సైడ్ని స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ రావాలా చూడండి. ఒకటే లెవెల్లో ఒక 1/2 ఇంచు ఖర్చుతో అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. ఆ తర్వాత ఇటు సైడ్ గుని తిప్పుకొని మనము స్టిచ్ చేసుకోవాలండి. ఈ క్లాత్ అనేది బెలూన్ హ్యాండ్స్ క్లాత్ అనేది మనము కుట్టు కింద పడుకోకుండా నీట్గా సర్దుకుంటూ కుట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే కుట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి చూడండి మనకు లోపల సైడ్ హ్యాండ్ అయితే వస్తుంది. ఈ విధంగా మనకు పెద్దవాళ్ళకైతే ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. పిల్లలకైనా చాలా బాగుంటుందండి. ఇలా లోపల హ్యాండ్ ఉండడం వలన రెండు వైపులా ఈ విధంగా స్టిచ్ చేసుకొని ఇంకా మనం సైడ్ జాయిన్ చేసుకోవాలండి. సైడ్ జాయిన్ చేసే ముందు మనం ఫస్ట్ అయితే చూడండి ఇంకా పీకో అయితే చేస్తున్నానండి. బెలూన్ హ్యాండ్కు ఈ విధంగా పీకో అయితే చేస్తున్నా చూడండి. చుట్టూ ఈ విధంగా పీకో చేసుకుంటే మనకు లుక్ అనేది వస్తుందండి. పీకో మిషన్ లేని వాళ్ళు చేతితో డబుల్ ఫోల్డింగ్ సన్నగా ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా చాలా అంటే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చండి.